మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు మా జనసేన పార్టీ గురించి తొలి వెలుగు రఘు కామెంట్ చేసిండు. సోషల్ మీడియాలో జనసేన పార్టీలో కొండా సుష్మిత గారు జైన్ అవుతుందని చెప్పేసి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది మేము కూడా చూడడం జరిగింది. దీని పట్ల తొలి వెలుగు రఘు మనందరం కూడా చూసుకుంటే, ఈ పార్టీలో మీరు జైన్ కావడం ఇది ఒక చెత్త ఆలోచన, ఇలాంటివి ఏమైనా ఉంటే మార్చుకోండి అని చెప్పి కూడా తొలి వెలుగు రఘు చెప్పడం జరిగింది. కొండా సుష్మిత గారు ఏ పార్టీలో జాయిన్ కావాలో వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళకి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలో జాయిన్ అవుతారు. అది కాబట్టి వాళ్ళ గురించి మనకు మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా ఫస్ట్ జర్నలిస్టు రఘు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాలు తిరిగి కష్టపడి ఈరోజు 21 స్థానాలలో పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ కొట్టి రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జనసేన గెలుపు గురించి కొన్ని రాష్ట్ర విదేశాలు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనందరం చూసాం. మచ్చలినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన తొలి వెలుగు రఘు ఈ విధమైనటువంటి దూషణలు, పార్టీని తక్కువ చేసే విధంగా ఇలాంటి కామెంట్లు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తొలి వెలుగు రఘుకి జనసేన పార్టీ తరఫున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు నిజంగా జర్నలిస్టు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు, ఈ సమస్యలన్నింటినీ కూడా ఛానల్ తరఫున ఎందుకు చూపించలేకపోతున్నావు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పథకాలు ఫెయిల్ అయిన సందర్భంలో ఈ పథకాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్పు చేస్తున్నారని చెప్పి కూడా ఎందుకు చూపించలేకపోతున్నావు మిస్టర్ తొలి వెలుగు రఘు? తెలంగాణ ప్రజలకు చెప్పు. ఏదో జనసేన పార్టీ గురించి తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, దీంతో పైసలు సంపాదించుకోవచ్చు, 2-3 రోజులు మళ్ళీ వైరల్ కావచ్చు, మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే హైలైట్ కావచ్చు అని అనుకుంటే మాత్రం రోజుకింత దిగజారిపోతామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందస్తుగా జనసేన పార్టీ తరఫున గత ప్రభుత్వంలో హెల్త్ డైరెక్టర్గా పనిచేసి పేద ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి గడల శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా జనసేన పార్టీ అధిష్టానం కూడా పేరు డిక్లేర్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతోని జనసేన పార్టీ ఈ సీట్ని కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఈరోజు తెలియజేసుకుంటున్నాను. తొలి వెలుగు రఘు, నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే, నికాసైన జర్నలిస్టు అయితే, నీతివంతమైన జర్నలిస్టు అయితే ఈరోజు జరగబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో అక్కడ జనసేన పార్టీ తరఫున నుండి గడల శ్రీనివాస్ గారు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మీ తొలి వెలుగు ఛానల్లో అక్కడికి పోయి జనసేన పార్టీ గురించి తెలంగాణ సమాజానికి వినిపించు, జనసేన పార్టీ తరఫున గొప్పగా చెప్పు, కానీ చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా తొలి వెలుగు రఘుకి జనసేన పార్టీ తరఫున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.